హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ మునక్కాయతో మటన్ కర్రీ. రెగ్యులర్గా మటన్ కర్రీ చేసుకుంటూనే ఉంటాం. ఈసారి మునక్కాయ కాంబినేషన్తో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. మునక్కాయ మటన్ కర్రీ కోసం 1/2 kg మటన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1/2 kg మటన్కి 3 ములక్కాయలు సరిపోతాయి. మీరు తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి ములక్కాయలు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకోవాలి. మటన్ పీసెస్ అన్ని వేసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ మటన్కి చక్కగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేదాకా మటన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 4 కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అవ్వగానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆనియన్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆనియన్ మగ్గడం కోసం 1/2 minute కోసం లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దంచుకున్న వెల్లుల్లి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు 2 టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో మగ్గడం కోసం 1/2 minute పాటు మళ్ళీ మూత పెట్టుకోవాలి. టమాటా కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాయలను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మునక్కాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్న మటన్ని కూడా ఇందులో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 minute కోసం లిడ్ పెట్టుకోవాలి. మునక్కాయ అండ్ మటన్ ఫ్రై అవుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కర్రీని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మటన్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 8 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్న మటన్లో 1 టేబుల్ స్పూన్ ఎండు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా గ్రేవీ ఇంకొంచెం చిక్కపడుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మటన్ కర్రీ రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ బగారా రైస్. తెలంగాణ స్పెషల్ బగారన్నం ఏ పెళ్లికైనా ఏ ఫంక్షన్కైనా మస్ట్గా ఉండే రెసిపీ. ఆహా, ఏం టేస్ట్ ఉంటుందంటే ఈ ఫ్లేవర్ రైస్ దేంతో అయినా బెస్ట్ కాంబినేషన్. మటన్, చికెన్, మిర్చి కసాలన్, గుత్తి వంకాయ ఇలా వెజ్ మసాలా కర్రీస్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి బెస్ట్ కాంబినేషన్. నాన్ వెజిటేరియన్స్కి మోస్ట్ ఫేవరెట్ రైస్. సరే, మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఈ బగారా రైస్ని ఎక్కువగా నెయ్యి కానీ డాల్డాతో కానీ యూస్ చేస్తారు, బట్ నేను ఆయిల్తో చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాయి జీరా వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచి, జాపత్రి, బగారా పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకొని అలాగే ఒక 10 to 12 జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న 4 గ్రీన్ చిల్లీస్, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ ఎండు బఠానీ కూడా నానబెట్టి వేసుకోవచ్చు. ఇవి కూడా ఒకసారి కలుపుకొని 1/2 కప్ కట్ చేసుకున్న పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 to 5 బగారా ఆకుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కప్తో నేను 3 cups బాస్మతి రైస్ తీసుకున్నాను. దీంతో ఇప్పుడు 6 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 10 minutes ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి.
ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా బాయిల్ అవుతున్న రైస్ని ఒకసారి కలుపుకుంటే స్పైసెస్ అన్ని ఈవెన్గా రైస్కి స్ప్రెడ్ అవుతాయి, లేదంటే కిందే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ రైస్ దగ్గర పడుతుంది అనే టైంకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక్కసారి లైట్గా కలుపుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువగా కలుపుకూడదు, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా అన్నం అయిందో లేదో కూడా ఇలా స్పూన్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా రైస్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తామనే టైంకి ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ కలర్ని వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవచ్చు. రైస్ కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ అవాయిడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే సండే స్పెషల్ బగారా రైస్ రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. అది వేసుకున్నాక సేమ్ రెస్టారెంట్ ఫ్లేవర్లో వస్తుంది. ఈసారి బిర్యానీ ఇలా చికెన్ లెగ్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా, 5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఇవి 75% లెగ్ పీసెస్లో వేసుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పుదీనా కూడా వేసి కొన్ని పక్కన పెట్టుకోవాలి. సేమ్ కొత్తిమీర కూడా వేసి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం కర్డ్ ఎక్కువగా వేసుకోవచ్చు. 2 లెమన్స్ని సీడ్స్ లేకుండా స్క్వీజ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ లెగ్ పీసెస్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ లెగ్ పీసెస్కి చక్కగా పట్టిన తర్వాత 1 to 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ కానీ నార్మల్ బౌల్ కానీ తీసుకొని బాస్మతి రైస్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు రైస్ తీసుకోండి. ఈ రైస్ని క్లీన్గా వాష్ చేసి వాటర్ వేసుకోవాలి. ఈ రైస్ని 80% కుక్ అయిన తర్వాత చెక్ చేసి డ్రైన్ చేస్తాం కాబట్టి వాటర్ మనం నార్మల్ రైస్ కంటే ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలాలో బిర్యానీ ఆకు, సాజీరా, లవంగం, చెక్క, అలాగే క్రష్ చేసుకున్న ఇలాచి ఇవన్నీ ఈ రైస్లో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకొని రైస్ కాస్త నానిన తర్వాత కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యారలల్గా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 7 to 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత నిదానంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ కోసం మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్ లెగ్ పీసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని చికెన్ని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చికెన్ లెగ్స్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పీసెస్ బ్రేక్ అవ్వకుండా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ని చెక్ చేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని స్ట్రెయినర్ సాయంతో ఇంకో స్ట్రెయినర్లోకి వాటర్ లేకుండా వేసుకోవాలి. బిర్యానీ కోసం రైస్ ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు థిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్కి కూడా ఆయిల్ని చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకొని రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా నిదానంగా రైస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ మసాలాను కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ వేసుకోవాలి.
ఈ రైస్ని కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవాలి. రిమైనింగ్ రైస్ అంతా కూడా వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో దమ్ పెట్టే ముందు బిర్యానీ ఫ్లేవర్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేస్తే సేమ్ రెస్టారెంట్ అరోమా అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయ్యాక మూత తీస్తే బిర్యానీ అరోమా గుమగుమలాడుతూ ఉంటుంది. బిర్యానీ మసాలా రైస్కి పట్టేలాగా నిదానంగా కలుపుకుంటూ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో గుమగుమలాడే యమ్మీ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలా లాస్ట్లో ఆనియన్ అండ్ లెమన్ ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ గ్రీన్ చికెన్ కర్రీ. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కాస్త కలర్ఫుల్గా, కాస్త ఎమ్మీగా చాలా బాగుంటుంది. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ముందుగా 1 kg చికెన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని చికెన్కి పట్టేలాగా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా చల్లుకోవాలి. ఈ చికెన్ కర్రీలో మనం రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయం కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం ఈ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, వీటిని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అలాగే కొంచెం లవంగం, అలాగే చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గడం కోసం కాసేపు లిడ్ పెట్టుకోవాలి. ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్లోకి కాస్త చేంజ్ అయిన తర్వాత ఇందులో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్నిటిని ఒకసారి కలిపి చక్కగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని ఇక్కడ మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు చక్కగా బాయిల్ చేసుకుంటే చికెన్లో వాటర్ ఫామ్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఇలా చికెన్ చక్కగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఇది ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. అలాగే చికెన్ కూడా చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే ఈ చికెన్ కర్రీకి టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది కదా. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఇలా మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి, చపాతీలోకి, నాన్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను.